ఒకటి పెద్ద కుమార్తె యొక్క జన్మదినము, రెండవది సెమీ క్రిస్మస్, మూడవది దేవుడు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యములోనికి వెళ్ళే ముందు క్రిస్మస్ యొక్క ఈ సమాధాన ఆశీర్వాద మేలులతో మనమందరము ధ్యానం చేసుకొని ఆరాధన చేస్తూ దేవుణ్ణి కీర్తిస్తున్న ఈ సమయంలో అనేకులను క్రీస్తు వైపుకు నడిపించేది, అనేకులను వెలుగులోనికి నడిపించే ఈ క్రిస్మస్ సందడి, లేకపోతే క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటనంటే మనుష్యులను చీకటిలో నుండి వెలుగులోనికి, అనగా అసత్యములో నుండి సత్యములోనికి నడిపించుటయే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ రంగుల్ని మార్చేది కాదు, క్రిస్మస్ మతాలను మార్చేది కాదు. క్రిస్మస్ మానవుల్లో ఉన్నటువంటి చేదు అనుభవాలను, లేకుంటే మానవుల్లో ఉన్నటువంటి అనాలోచితమైన పరిస్థితులను మార్చగలిగేది క్రిస్మస్. హల్లెలూయా. వేషధారణ కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే నా ప్రియులారా, దేవుడు చూపిన అత్యున్నతమైనటువంటి ఈ సమయంలోనికి ఆ రాజును కీర్తించటానికి ప్రపంచ దేశంలో అన్ని చోట్ల ఏదో ఒక సందర్భంలో, ఈ నెలే కాదు సంవత్సరం అంతా కూడా క్రిస్మస్ను, శిలువ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. అయితే ప్రియులారా, వాక్యంలోనికి వెళదాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగా నున్నదా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా రాజా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ లేఖన భాగములో నుండి నీ జన్మదిన ఆరాధనలో, ఈ సెమీ క్రిస్మస్లో నాకును, కూడి వచ్చిన సంఘస్థులకును, ఈ గ్రామానికి నీ రక్షణ వాక్యాన్ని అందిస్తూ ఉండగా మీరు మాట్లాడి ఘనతను, ప్రభావాన్ని పొందుకొనుచు మా దేశానికి, నీ గ్రామానికి, నీ కూడి వచ్చిన వారికి రక్షణ భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుదాం. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు ఎలా ఉందంటే, ఈరోజు నీ బ్రతుకు దినములన్నింటను యేసు ప్రభు వారి ఆదరణ, ఆయన జననము, ఆయన కృప, ఆయన వాత్సల్యము ఈరోజు మనుషులకి ఎలా ఉందట? తేలిక. క్రిస్మస్ నెల వస్తే యేసు ప్రభు పుట్టారు, జస్ట్ ఒక మాటతో సంతోషపడిపోతున్నాం అంతే. అయితే ఈ ఆదరణ తేలికైంది కాదు. ఎందరో ప్రవక్తల ప్రార్థన, దేవదేవుడు భూమి మీదకి రావడానికి, ఆయన పాపరహితుడుగా జన్మించడానికి, ఆయన పురుషుని సంకల్పము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి భూమి మీదకి వచ్చిన
నరరూపధారుడైన నజరేయుడైన యేసు పుట్టుక తేలికైనది మాత్రమో కాదు, భారభరితమైనది. ఎన్నో పరిస్థితుల గుండా ఆయన జననము జరిగినప్పుడు ఈ మానవాళిలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయన తేలికగా రాలేదు, అన్నింటినీ భరించటానికి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. అన్నింటినీ భరించటానికి వచ్చారు ఆయన. ఈ లోకములో దుష్ట శిక్షణ కోసం ఎందరో వచ్చారు. యేసు ప్రభు దుష్ట శిక్షణ కోసం రాలేదు, మనుషులను దుష్టులుగా చేస్తున్న పాపాన్ని పెరికివేయడానికి, కుక్కటి వేళ్లతో దాన్ని లయపరచడానికి, మరణపు ముళ్ళును విరవడానికి, లోకములో నిజమైన వెలుగు తీసుకురావడానికి, క్రీస్తులో కలిగిన పరిశుద్ధాత్మక ఆనందాన్ని తెలియజేయడానికి జరిగే ఈ వెలుగుల పండగే క్రిస్మస్ యొక్క లక్షణము. హల్లెలూయా. తప్పులు కొట్టి దేవుణ్ణి కనపరచండి. క్రిస్మస్ అంటే నా ప్రియులారా ఏదో అంబరాలంటే సంబరాలు కాదు, మార్పు లేని ప్రార్థనలు కాదు, తేలికగా తీసుకునేది కాదు. అందుకని అంటున్నాడు. ఆ మాటను మరొక్కసారి మనం చదువుతూ ఉంటే ప్రియ సహోదరులారా, యోబు గ్రంథం నుంచి దేవుడు ఆ మాటలు మాట్లాడుతూ తెలియజేస్తున్న మాట, దేవుడే సెలవిచ్చాడంటే ఏమని? యేసు ప్రభు వారు భూమి మీద జన్మించాలి. ఎందుకని? మానవుల్లో మానవుడిగా పుడితేనే పాపపు విడుదల, మానవుల అన్ని అనుభవిస్తేనే, అన్ని సహిస్తేనే ప్రియులారా పాపరహితుడుగా ఆయన భూమి మీదకి వచ్చి దేవుడు సెలవిచ్చిన మాట. రీడ్ ద బైబిల్. తన తర్వాత వచనాన్ని ఆ కింద లైన్ చదువుదాం. ఇట్లు నీతో మృదువుగా, ఏమంట? మృదువుగా పలికాడంటే ఏమని? ఇదిగో ప్రజలందరి పాపములను మోసుకొని పోవే గొర్రె పిల్ల. మృదువుగా చెప్పాడు దేవుడు, ప్రేమగా చెప్పాడు దేవుడు. ఆ ప్రేమ ఎంతలా మాట్లాడిందంటే మరియతో చెప్పాడు, దయాప్రాప్తురాలని మృదువుగా మాట్లాడాడు. ఆ మాటలు ఏం చేసిందట? లోకానికి వెలుగునిచ్చే మాట, లోకానికి ఆయన కృపను ప్రకటించే మాట మృదువుగా తెలియచేశాడు. ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు ఉద్భవించాడు. ఆయన ఏలటానికి పుట్టినవాడు, స్వస్థత చేయటానికి పుట్టినవాడు, మరణాన్ని శాసించటానికి పుట్టినవాడు, మనుషులను నిత్య రాజ్యానికి నడిపించటానికి పుట్టిన జనతైక కుమారుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, యథార్థవంతుడు, నీతి న్యాయములకు కర్త అయినటువంటి ఆ యేసును ఆరాధించడానికి ఈ మధ్యాహ్న సమయములో ప్రియ దేవుని సంగమా ఏమి తీసుకుని వచ్చాము, ఎలాగున వచ్చాము, ఏ రీతిలో ఆరాధన చేస్తున్నాము, ఏ రీతిలో ఆయన ఘనతను చాటుతూ ఉన్నాము, ఏ రీతిలో ఆయనను ప్రపంచంలో కొనియాడుతున్నాము, ఏ రీతిలో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని సంగమా. క్రీస్తు పుట్టుక మృదువుగా ఉందని, తేలికగా ఉందని పర్వాలేదని అనుకుంటున్నావేమో, లోకమంతా సంబరాల్లో మునిగిపోయిందని అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ క్రిస్మస్ సంబరాల్లో మనుషుల హృదయంలో ఉన్న చీకటిని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు వెలుగులోనికి రావాలని చూస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో ప్రియ దేవుని సంగమా ఆ మాటలు చదివినప్పుడు ఆయన రాస్తూ ఉంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వాక్యము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు. గమనించండి, ప్రతి సంవత్సరం ఏమొస్తుంది? ఈ క్రిస్మస్ ఆరాధన వస్తుంది. ప్రతి సంవత్సరములో ఈ డిసెంబర్ నెల మొదలుకొని జనవరి నెల ఆఖరి వరకు ఈ క్రిస్మస్ సంతోష సంబరాలను చేస్తూ ఉన్నాము. అయితే ప్రియులార వాక్యం అంటుంది, నిజమైన వెలుగు, ఈ వెలుగుకు అంతమనేది లేదు. ఈ వెలుగు నిత్యము ఉండేది, ఈ వెలుగు నిన్ను నడిపించేది,
ఈ వెలుగు నీ బ్రతుకునే వెలుగుమయముగా మార్చేది. క్రిస్మస్ పండుగ వెలుగుల పండుగని ఎందుకని అంటారంటే ఆయన వెలుగుగా అవతరించినవాడు, వెలుగుగా పుట్టినవాడు. ఆ వెలుగు ఎలాగట? రాజులకు రాజు అయినవాడు, ప్రభువులకు ప్రభు అయినవాడు, పాపులను రక్షించేవాడు, విమోచకుడు, విధేయకుడు, సమాధానకర్త, ప్రేమను పంచువాడు, కృపను విస్తరింపచేయువాడు. ఆయన ఔన్నత్యములో ఉంచబడిన లక్షణాలు ఏమిటనంటే మనుష్యులను విడిపించుటయే క్రిస్మస్ యొక్క లక్షణము. నువ్వు విడిపించబడ్డావా? నువ్వు రక్షణలోనికి వచ్చావా? క్రీస్తును కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, భూమియు దాని పునాదులను కదిలే కాలం రాబోతుంది. దాని గతులు తప్పే కాలం రాబోతుంది. సిద్ధపడకపోతే, ఈ వెలుగులోనికి రాకపోతే, వెలుగును గ్రహించకపోతే, నా ప్రియులారా, ఒకరోజు ఈ వెలుగు ఆగిపోయే రోజు వస్తుంది. హల్లెలూయా. చదివితే ప్రియులారా ఆ మాటలు ఏమంటారు? అది లోకములోనికి వచ్చుచు ఏమంటుందంట? సంఘము, నేను ఒకసారి మీకు గుర్తుందో లేదో, మీకు గుర్తుందో లేదో, సంఘం అంట ప్రతి సంవత్సరం పిల్లలకంట ఉండాలంట. గొర్రెలు ఏమవ్వాలి? గొర్రెలు ఏమవ్వాలి? బిడ్డల్ని కనేవిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. ప్రతి క్రిస్మస్లో ప్రతి సంవత్సరం 2 ఆత్మలన్నా, ఒక్క ఆత్మ అయినా, కొన్ని ఆత్మలైనా ఎక్కడికి రావాలి? ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఈ నిజములోనికి, ఆ క్రీస్తును ఆరాధించడానికి. మరి వెలుగు కలిగిన మనమే వేషధారులుగా మారిపోతున్నామా? వెలుగు కలిగిన మన పిల్లలే పాడైపోయిన స్థితిలో ఉన్నారా? వెలుగు కలిగిన మన పిల్లలే అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉన్నారా? తల్లులారా, తండ్రులారా, జాగ్రత్త, మిమ్మలను చూచే మీ బిడ్డలను నడిచెదరు, అడుగులు వేయుదురు. మరి ఈ వెలుగు వచ్చుచు వెలిగించుచు ఉండగా ఈ వెలుగును చూచి ఆ వెలుగు అప్పటికే అనుకుని మర్చిపోతే నువ్వు దేవుని వాక్య సంబంధివా? వాక్యంలో ఉన్నాననుకుంటున్నామా? నా ప్రియ దేవుని సంగమా, ఈ రోజున క్రిస్మస్ అంటే ప్రియులారా ఒక స్టార్ పెట్టి లైటింగ్ పెట్టుకొని సున్నాలు వేసుకొని కొత్త బట్టలు కొనుక్కున్నంత మాత్రాన ఏ మార్పు రాదో. ఎందుకని? 4 రోజులకి ఆ రంగు మాసిపోద్ది. 4 రోజులకి చూసి 4 రోజులు ముచ్చట పడతావు. ఓ వారం తర్వాత ఆ రంగుని చూసి ముచ్చట పడతామా? అవి వేయించుకున్నాలే ఈ సంవత్సరం అంతా. ఎంత కొత్త బట్టలు కొనుక్కున్నా 4 రోజులు కంటిన్యూ వేసుకోగా వేసుకుంటామా? నా ప్రియదేవుని సంగమా, ఈ క్రీస్తును ఆరాధించటమో ఈ సంతోషం అంట ఎప్పటికీ మాసిపోదంట. ఎందుకో తెలుసా? ఆయన వెలుగు. ఈ వెలుగును కలిగిన వారు వెలుగు సంబంధులుగా మార్చబడతారు. ఈ సంవత్సరము ఎంతమంది ప్రార్థన చేశారు కొత్త ఆత్మలు రావాలి అని? ఈ క్రిస్మస్లో ఒక్క గొర్రెన మన సన్నిధికి, ఒక్క కుటుంబమైన మన సన్నిధికి, నేను నమ్ముతున్నాను మీ మధ్యన సాక్ష్యం ఉంది. నన్ను చెప్పమంటారా? ఈ సంవత్సరం తప్పిపోయిన గొర్రెను దేవుడు నడిపించారు. కొట్టండి దాపట్ల దేవునికి మహిమ. హల్లెలూయా. నశించిపోయేదాన్ని, తప్పిపోయేదాన్ని, బంధకాల్లో ఉన్న వారిని విడిపించి ఈ క్రిస్మస్ వెలుగుల్లోనికి నడిపించే ఆ ఆత్మీయ సమ్మేళనమే ఈ ప్రార్థన కూడిక. ఈ సెమీ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటనంటే నూతనముగా మనుషులు ఈ వెలుగును చూడాలి, ఈ వెలుగును చూడాలి. నా ప్రియదేవుని సంగమా, ఎప్పుడు సంబరం అంటే నూతన ఆత్మలు చేర్చబడినప్పుడు. ఎప్పుడు ఆనందం అంటే రక్షణ లేని వారు రక్షణలోనికి వచ్చినప్పుడు. యేసు పుట్టాడని 2025 సంవత్సరాలు గతించుచున్న ఈ కాలములో మనం క్రీస్తులో పుట్టామా? మనం ఈ వాక్య ప్రకారం బ్రతుకుతున్నామా? క్రీస్తును అనుసరించే వారముగా ఉన్నామా? నిజమైన వెలుగులో ఉన్నామా? వెలుగులో ఉన్నామనుకునే భ్రమలో ఉన్నామా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించక వాక్యాన్ని ప్రేమించి
వాక్య ప్రకారమైన క్రిస్మస్ను చేస్తూ, వాక్య ప్రకారమైన ఆనందాన్ని గలుపుతూ, ఆ రోజు గొర్రెలకు చెప్పబడిన, ఆ గొర్రెలను కాచుచున్న ఆ కాపర్లకు చెప్పబడిన మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సువార్తమానము. ఆనందం. యేసుని వెంబడించి ఆయన మార్గంలో నడిస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ ఆనందాన్ని నీ యొద్ద నుండి ఎవరు దొంగిలించలేరు. ఎప్పుడు తెలుసా? ఆ వెలుగు నీలోనికి వస్తేనే, ఆ మార్పు నీ నుండి ప్రారంభమైతేనే, ఆ కృప నీవు అనేకులకు ప్రకటించగలిగితేనే. ఆ ప్రకటన ప్రియదేవుని సంగమా, దూతలు పాడారంటే యేసుప్రభు పుట్టినప్పుడు ఏమని? దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, పాడుడి, స్తుతించుడి. హల్లెలూయా. ఆయన పశువుల శాలలో పరుండినప్పుడు దేవదూత సైన్య సమూహం అంతా కలిసి పరమందును భూమి మీదను రాజులకు రాజు అయిన వాడు, ప్రభువులకు ప్రభు అయిన వాడు, ఆయన నీతి సూర్యుడై మన మధ్యన ప్రకాశించుచుండగా ఇదిగో దేవుడు పరమును విడిచి భూమి మీదకి వచ్చాడని దూతలందరూ అత్యానందభరితులై ప్రార్థనలో, పాటలలో ఏకీభవించారు. ఈ రోజున ఈ క్రిస్మస్ సంబరాలలో నా ప్రియ దేవుని సంగమా, ఆయన వాక్యాన్ని ధ్యానించుచున్న వారులారా, ఆయన వాక్యం తెలియచేస్తుంది. యోహాను సువార్తలో ఆయన తెలియచేసినట్లుగా నా ప్రియులారా, ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకమాయనను. ఈరోజుకి యేసుప్రభుని చాలామంది తెలుసుకోలేదు. తెలుసుకోవాలి. తెలుసుకునేలా మనం ఉండాలి. తెలుసుకునేలా మన ప్రార్థనలు ఉండాలి. తెలుసుకునేలా మనము ఆ సత్యములో ఉన్నప్పుడు, ఇదిగో సత్యవర్తనుడైన దేవుణ్ణి వారు కలిగి ఉన్నప్పుడు వారి పరిస్థితులు ఎలాగున ఉన్నాయి అనే సాక్ష్యము మన ఇంటి నుండి వినబడాలి, మన బ్రతుకుల్లో కనబడాలి. మనం విధేయులమై బ్రతకగలిగిన రోజున ప్రియ దేవుని సంగమా, ఎందుకంటే యేసు చెప్పుచున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియులారా, ఇంకా కిందకు వెళితే 12వ వచనము, తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికిని, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. ఈ క్రిస్మస్లో పాలు పంచుకుంటే ఆయన పిల్లలం అవుతామంట. వాక్యములో ఉంటే, రక్షణలో ఉంటే, మారు మనస్సులో ఉంటే క్రిస్మస్ సంబరాలు నీ హృదయములో నుండి బయలుదేరితే, సామెతలో ఉంటుంది కదా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. మన హృదయం నుంచి ఏం బయలుదేరుతున్నాయి? యేసును చూచేందుకు, యేసును కనులారా తనువారా ఆరాధించేందుకు, సాగిలపడి పూజ చేయడానికి. ఆ రోజు జ్ఞానులు అనేకులు ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి దేవుని స్తుతించారు. ఈ రోజున క్రిస్మస్లు జరుపుకొనుచున్న వారులారా, నువ్వు దేవుని పిల్లలగుటకు అధికారం కలిగిన ఆనందం నీలో ఉందా? ఇక్కడ వాక్యం ఖచ్చితంగా రాశాడు, తన్ను ఎందరు అంగీకరించిదురో. ఈ క్రిస్మస్లో నీకు అంగీకారం ఉందా? నేను దేవుని కుమారుణ్ణు, నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కొరకు బ్రతికాను, నేను నా ఇంటి వారును, ఆ కృపలో ఉన్నాము అని నిరీక్షణ కలిగి ఉన్నారా? అంగీకారాన్ని కలిగి ఉన్నారా? నేను యేసు కొరకే బ్రతుకుతానని అంగీకార తీర్మానం ఉందా? తీర్మానాలు లేని క్రిస్మస్లన్నీ వ్యర్థము. మార్పు లేని ప్రార్థనలన్నీ దండగే. ప్రియ దేవుని సంగమా, అంగీకారము దేవుడిచ్చాడు. ఇదిగో నేను నిన్ను చేర్చుకుంటానికి సిద్ధంగా ఉన్నాను, నేను భూమి మీదకి వచ్చిన వాడను, నరావతారిగా జన్మించిన వాడను, పరిశుద్ధతలో ఉన్నవాడను. అందుకని ఆయనకు బిరుదు ఉన్నవాడును అనువాడును.
జయించువాడును, జీవించువాడును, దండించువాడును, శిక్షించువాడును, మరలా ప్రేమించువాడును ఆయనే. ఆ మార్గాన్ని నువ్వు తెలుసుకొనగలుగుతున్నావా? ఆ స్థితిగతులను పొందగలుగుతున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన అంగీకారం తెలుపుతున్నాడు. నువ్వు అంగీకరిస్తే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుణ్ణి అంగీకరించిన తండ్రి, చెదరిపోయిన గొర్రెలను వెతికిన తండ్రి. ఈ క్రిస్మస్లో దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు వెలుగులో ఉన్నావు, పడిపోయావేమో. ఒకప్పుడు వెలుగులో ఉన్నావు, జారిపోయావేమో. ఒకప్పుడు వెలుగులో ఉన్నావు, ఇంకా పాపానికి బానిసగానే ఉన్నావేమో. క్రీస్తుని కలిగి ఉన్నానన్నావు, ఇంకా పరిపూర్ణమైన హృదయంతో ఆయన మీద ఆనుకోలేదేమో. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అంగీకరించడానికి ఈ మధ్యాహ్నం నేను సిద్ధంగా వచ్చాను. మీ మధ్యలోనికి వచ్చాను. మీ మధ్యలో ఆసీనుడై ఉన్న దేవుడను. నన్ను అంగీకరిస్తే వెలుగును మీరు చూస్తారు. నన్ను అంగీకరిస్తే కృప మీ జీవితాల్లో విస్తరిస్తుంది. లోకములో బైబిల్లో చెప్పబడిన మాట, అందము, సౌందర్యము గతించిపోతాయి. వస్త్రాలు చిమ్మెట తినివేస్తాయి. కానీ వాక్యమనే ధననిధి, ఇది దొంగిలించలేనిది. విశ్వాసము దొంగిలించలేనిది. ఎప్పుడు నువ్వు వాక్యములో ఉంటేనే, ప్రార్థనలో నిలకడగా ఉంటేనే, వెలుగులో స్థిరత్వాన్ని కలిగి ఉంటేనే, ఆ వెలుగులో ఉంటే అంగీకరించబడిన వాడు. వెలుగులో ఉన్నవాడి దగ్గరికి దొంగలు వస్తారా? దొంగలు ఎప్పుడు పడతారు? చీకటిలో నిద్రిస్తున్నప్పుడు. వెలుగులో మెలకువగా ఉన్నవాడి దగ్గరికి దొంగ రాడు, సాతాను రాడు. ఎందుకని? వాడు మెలకువగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారు మెలకువగా ఉన్నారు, క్రీస్తుని ఆరాధిస్తున్నారు. యేసు ప్రభు కూడా పరిచర్య చేసే దినాల్లో శిష్యులతో కూడా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు ఆయన అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘం ఇంకా అంటున్నాడు, ఆయన తన నామమందు విశ్వాసముంచిన వారిని దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. యేసు నామమును జపిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ ఎందరైతే నిలబడతారో వారందరికీ దేవుడు ఏమంటున్నాడు? అధికారం. నీ సమస్యల మీద నీకు అధికారం, నీ ప్రార్థనలో విడిపించుకునే అధికారం, రక్షణ వైపుకి నడిచే అధికారం, వెలుగును పోగొట్టకుండా నిలబడి ఉండే అధికారం. ఆయన అధికారంతో వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆయన అధికారంతో వచ్చాడు. ఎందుకని? ఈ భూమిని ఏలటానికి వచ్చాడు ఆయన. ఈ భూమి మీద ఎలాంటి ఏలికది? మనుష్యులను విడిపించి వారి గుడ్డితనము నుండి, వారి చెడత్వము నుండి, వారి దుష్టత్వము నుండి, వారి క్రియల నుండి విడిపించి వారిని ఏలటానికి వచ్చాడు దేవుడు. తప్పలు కొట్టి దేవుడిని గణపరచండి. హల్లెలూయా. అధికారం ఇచ్చిన నీ తండ్రి, అధికారం కలిగిన నీ దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీలో ఆయన వెలుగై ఉన్నాడా? ఆయన పుట్టుకను వేడుకగా చేసుకొనిచున్న వారలారా, ఆయన యొక్క ప్రతి ఆలోచనలో మనం పాలు పంపులో కలిగి ఉన్నామా? ఇంకా నువ్వు చదివితే ప్రియులారా, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనిషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. క్రిస్మస్లో మార్పు చెందిన వారంట దేవుని ద్వారానే వెలిగించబడిన వారు, వాక్యము ద్వారా నడిపించబడిన వారు, వాక్య ప్రణాళిక చేత క్రీస్తు యొక్క జన్మ వేడుకను సలుపుకొనుచున్న వారందరితో ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యమే నిన్ను బ్రతికించింది, ఈ వాక్యం మరలా నిన్ను పుట్టిస్తుంది. ఈ పండుగ క్రీస్తు యొక్క ఉద్దేశములను నీ జీవితంలో బయలుపరుస్తూ, నువ్వు క్రీస్తు యొక్క పరిస్థితులను తెలుసుకునేటట్లు ఆ మేలులో మరలా ఎందుకంటే నా ప్రియులారా, ఒక మనుష్యుని వాక్యం మారిస్తేనంట, ఒక మనుష్యుని దేవుడు దర్శిస్తే, ఒక మనుష్యుని, ఒక కుటుంబాన్ని, ఒక గ్రామాన్ని దేవుడు దర్శిస్తే నా ప్రియులారా, అతను శరీరేచ్ఛన వల్ల కాదు, లోకాసల వల్ల కాదు, వాక్యము ద్వారానే పుడుతున్నాడు.
వాక్యం ద్వారానే రక్షించబడుతున్నాడు. అందుకనే ఈ క్రీస్తు జన్మదిన ఆరాధనలో నేనును నా ఇంటి వారును అనే ఆలోచన కలిగి ప్రార్థన చేయండి. నేనును నా బిడ్డలను, నేనును నా గ్రామమును, నేనును నా దేశమును ప్రపంచ దేశములను నా జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే విషయంలో మొహమాటము ఉండకూడదు, రాజీ పడకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవదేవుని యొక్క మాటలను వినుచు ఉండగా నా ప్రియులారా 14వ వాక్యం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఏం చేస్తుందట? ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది భూమి మీదకి. వాక్యం ఎలా శరీరధారిగా మారింది? ప్రవచనాలున్నాయి. ఎలాగా? మనుషుల పాపములను మోసుకునే గొర్రె పిల్లగా దేవుడే భూమి మీదకి అవతరిస్తాడో, లేకుంటే ఉద్భవిస్తాడో, జన్మిస్తాడో, ఇది అన్ని గ్రంథాలలో ఉంచబడిన మాట. అన్ని గ్రంథాలలో ఏదో ఒక అంశంలో ఏదో ఒక వ్యక్తికి బయలుపరిచే ఉంచాడు దేవుడు. నా ప్రియ దేవుని సంగమా, ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఆ అమూల్యమైనటువంటి మనుష్యులు తపస్సులతో వెతికారు దేవుణ్ణి. వారికి బయలుపరచబడ్డాయి. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించు దేవుడను నేనే. అలనాడు అనేకులు తెలుసుకున్నారు. ప్రియ దేవుని సంగమా, నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ఇంకా అంగీకరిస్తున్నాడు. ఆయన అంగీకరించిన ఆ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, ప్రియమైనటువంటి సోదరు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. ఈ రోజు నుంచి నువ్వు క్రీస్తులో నివసిస్తావా? ఆ క్రీస్తును అంగీకరించిన నీవు క్రీస్తు కొరకు నిరంతరము ప్రాకులాడే ప్రార్థన నీ జీవితంలో ఉండగలుగుతుందా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు దర్శించు కాలమున, దేవుడు వినబడుతున్న కాలమున, దేవుడు క్షమిస్తున్న కాలమున ఈ క్రిస్మస్లో దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆయనను గణపరచు. ఆయన దగ్గర ఎలాంటి క్షమాపణ దొరుకుతుందో అందులో నేను ఎట్టి రీతిలో మార్పు చెందాలో అని మీరు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తే ఈ క్రిస్మస్ నిజమైన వెలుగు నీ జీవితంలో నింపుతుంది. ఈ క్రిస్మస్ వేడుక నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చేందుకే. ఆయన అంటున్నాడు, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది మన మధ్యకు. వాక్యం వెతుకుతుంది మనుషుల్ని. వాక్యం స్వస్థపరుస్తుంది. వాక్యము వేడుకై, వాక్యానికి ప్రపంచానికి దిక్సూచై మనుషుల యొక్క తలంపులను తలకిందులు చేస్తూ, మనుషుల యొక్క ఆలోచనలు తలకిందులు చేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేదే క్రిస్మస్ అయి ఉంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆయన తెలియచేసినటువంటి మాటను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె ఆయన మహిమను కనుగొనాలి. క్రిస్మస్లో కనుగొనవలసింది కేకులు కాదు, క్రిస్మస్లో కనుగొనవలసింది భోజనాలు కాదు, దేవుని మహిమను కనుక్కోండి. దేవుని మహిమలో నడవండి. అందుకనే ఆ మాట రాయబడుతుంది, గొల్లల చుట్టూ దేవుని వెలుగు ప్రకాశించింది, ఆయన మహిమ ప్రకాశించింది. ఎలిజబెత్ మరియా జీవితాల్లో ఆయన మహిమ ప్రకాశించింది. బంధకాల నుంచి, చీకట్ల నుంచి విడిపించే ఆయన కృప ఈ రోజుకి భూమి మీద ప్రతి సంవత్సరము ఆయన వేడుకను జ్ఞాపకం చేస్తుంది, జ్ఞాపకాన్ని తెలియజేస్తుంది. ఇట్టి కృప, ఇట్టి భాగ్యము, ఇట్టి మహిమోన్నతమైన ఈ సమయము, ఈ తరుణము మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ సహోదరులారా, వాక్యానికి ఎప్పుడు లోబడి మీరు బ్రతకాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, మరొక మాట, యెషయా గ్రంథము
29వ అధ్యాయము 29వ అధ్యాయము యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ఆయన ఈ మాటలను రాస్తూ కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నారు. 18వ వచనము. ఆ దినమున చెవిటివారు ఏమంట? ఎవరు చెవిటివారు? సంవత్సరం అంతా వాక్యం విని విని మనం ఏమైపోయామంట? అంతే కదా? ఎందుకని? సంవత్సరం అంతా చెవులో వాక్యం వేస్తానంట, శేషంలా బిగిసిపోయిందంట, తుప్పు వదలు కొడుతుంది. క్రిస్మస్ పండుగ అందరికీ సంతోషమైతే కొందరికేమో తుప్పు వదలగొట్టేది. ఎందుకని? అయ్యో యేసుప్రభు పుట్టాడన్న సంగతి మర్చిపోయావు, వాక్యాన్ని మర్చిపోయావు, ఇదిగో మారు మనసును మర్చిపోయావు, రక్షణ మర్చిపోయావు, పడిపోయావు, లోకాన్ని అలుముకుంటూ వెళ్ళిపోయావు. ఈ సంవత్సరం ఆఖరుని ఆయన మహిమ ప్రకాశించిన వెంటనే ఏమైంది? చెడంతా పారిపోయింది. కొట్టండి తప్పట్లో. మీ జీవితాల్లో దేవుడు ఆ మహిమను ప్రకాశింపచేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి కలిగిన వారు ఏమయ్యారట? చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. ఇదిగో యేసు ప్రభు ఎందుకు పుట్టాడో, ఎందుకు రక్షణ కలగజేశాడో, ఎందుకు ఆయన వచ్చారో అని మరలా మనకు జ్ఞాపకం చేస్తూ, తెలియని వారేమో ఈ లోకములో అనేక పరిస్థితులను బట్టి వారి చెవులు ఏమైపోయాయి? చెవుడెక్కిపోయాయి. వాళ్ళకి కూడా విడుదల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నీ చెవులు తెరవబడి ఉన్నాయా? నీ చెవులు మూయబడి ఉన్నాయా? నీ చెవులు వినిన దాన్ని బట్టి మందమైపోయాయా? పిల్లల్ని చాలాసార్లు అంటాం, ఏమని? ఎన్నిసార్లు చెప్పాలి? చూడట్టుకుందా? చెవులు పనిచేస్తున్నాయా లేదా? కొన్నిసార్లు చూడండి, భర్తలో ఏదైనా అడిగినప్పుడు అది కొనవలసిందో ఖర్చు పెట్టవలసిందో అయితే విన్నట్టుగానే 4 సార్లు అడిగినా కూడా వినబడినట్టుగానే ఉంటారు సైలెంట్గా. ఏమయ్యా నిన్నే వినబడిందా అంటే ఏదో అన్నావు ఇందాక, వాస్తవంగా ముందే వినబడుతుంది. ఆ మాట ముందే వినబడుతుంది. నా ప్రియదేవుని సంగమా, పొందుకోవాలని మనసు ఉంటే 10 సార్లు కదిపోయిన అడుగుతాంగా. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి సమయం ఎందుకు గుర్తు చేస్తున్నాడో తెలుసా? నీవు చెవుడిదాను అయిపోయావేమో, చెవిటోళ్ళం అయిపోయావేమో. ఇంకా ఏమంటున్నాడు కిందకు వెళితే? అంధకారము కలిగినను, గాఢాంధకారము కలిగినను. ఏంటంట? ఆ పైన 2 రాశాడు. అంధకారం కలిగినను, గాఢాంధకారం. అంధకారమేమో అప్పటికప్పుడు అలిగేటట్లు చేస్తుంది, గాఢాంధకారం ఇక వద్దు దేవుడు. అలాంటి వారి కన్నులు కూడా దేవుడు ఏం చేస్తున్నాడో? తెరచేస్తున్నాడు. అందుకనే ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇశ్రాయేలు నువ్వు రానుద్దేశించిన తిరిగి నా యొద్దకే నువ్వు రావాలి. ఎందుకని? వెలుగు నేనే, జీవము నేనే, పాప మలినం లేకుండా పుట్టినవాడను నేనే, ఏ పురుష సంపర్కము లేకుండా పరిశుద్ధాత్మల గర్భము ధరించి ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చి ఆయన పుట్టుక 5 అంశాలను తెలియజేస్తుంది. 1, తనను తాను తగ్గించుకున్న విధానం. 2వది, ఆయన కోరుకున్న వస్త్రం. 3వది, ఆయన పరుండిన స్థలం. 4వది, ఆయన ఎందుకు పుట్టాడో తెలియచేసే లక్ష్యం. 5వది, ఆ దేన్ని జయించి తన ప్రజలను ఎక్కడికి తీసుకుని వెళ్ళటానికి పుట్టాడో దాన్ని బయలుపరిచేదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ వర్తమానాన్ని వినటానికి చెవులు ఉండాలి, చూచే కనులు ఉండాలి. ఎందుకని? జ్ఞానులు ఒంటిలెక్కి ఆయన ఎలా ఉంటాడని చూడటానికి కళ్ళు పెద్ద చేసుకుని వచ్చారంట. ఆ వచ్చిన వాళ్ళు ఖాళీగా వచ్చారా? బంగారము, సాంబ్రాణి,
బోళం తీసుకుని వచ్చి కూర్చున్నారా కుర్చీల మీద? మేము మంచి మంచి బట్టలు వేసుకుని వచ్చాము, ఒంట్ల మీద వచ్చాము, అలిసిపోయి వచ్చాము, ముందు మంచినీళ్ళు తాగాలనుకున్నారా? తెచ్చినవన్నీ ఆయనకి సమర్పించారు. కానుకలు కాదు సమర్పించినట్టు అక్కడ లెక్క, హృదయాన్ని సమర్పించాడు. ఇదిగో లేఖనాలను నెరవేర్చడానికి పుట్టిన ఆయన ఇలా ఉన్నాడా? దేవుని కుమారుడు పుడుతున్నాడు అంటే, దేవుడే కుమారుడి రూపంలో పుడుతున్నాడంటే ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎంత అద్వితీయంగా ఉంటాడో అని వారు ఆతృతపడి వచ్చారంటే, యేసు ఎలా ఉంటారని. నువ్వు నిజంగా వెలుగులో ఉంటే, నీ చెవులు వినగలిగేవైతే, నీ కనులు చూడగలిగేవైతే, నీ రక్షణ పాడైపోనిదైతే, నీ విశ్వాసము తెగులు పట్టనిదైతే, యేసు పుట్టిక నాలో నీలో చూడొచ్చు. అవునా కాదా? మారు మనస్సు అనేది పడిపోకుండా ఉంటే, పరిశుద్ధతను కాపాడుకున్న వారు నిజముగా నిలబడితే, ఇదిగో యేసు వీరిలో పుట్టారు. హల్లెలూయా. యేసు వీరిలో ఉన్నారు. యేసుని కలిగిన పిల్లలు ఇలాగే ఉంటారు అని మనల్ని చూసి తెలుసుకునే ఆ కృప కలగాలి. అట్టి ధన్యతకు వారసులుగా ఉండాలి. అందుకనే వాక్యం అంటుంది ఏమని? ఆ దినములు చెవిటివారు గ్రంథవాక్యాలు విందురు. ఏ దినమో? యేసు పుట్టిన దినాన్ని వింటున్నావేమో, ఆయన రెండవ రాకడ దినాన్ని గురించి వింటే బైబిల్లో మరొక మాట ఉంది, వారి చెవులు చెవుడెక్కిపోవును. ఎన్నిసార్లు క్రిస్మస్ గురించి చెప్పారు, మనం వినలేదురా. వాళ్ళు ఏదో గోల కింద చేస్తున్నారు అనుకున్నాం, కానీ ఇందులో సత్యం ఉన్నదన్న సంగతి తెలుసుకోలేకపోయాము అని అనేకులు తెలుసుకుని ఈ రోజున ఈ క్రీస్తును ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, కీర్తిస్తూ ఈ సత్య సమాధానమైన పండుగలో అందరూ పాలు పంపులు కలిగి ఉన్నారు. ఏమంటున్నాడు? అంధకారము కలిగినను, గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు. 19వ వచనం. యెహోవా యందు ఎవరికట? ఎవడు దీనుడై ఆయనను ఆరాధిస్తాడో, ఎవరు తనను తాను తగ్గించుకొని క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటారో, ఎవరు విధేయులై ఆయన పండగలో ఇదిగో నేనును పాలిభాగస్తుడనని, ఆయన మహిమలో నేను ఉండాలని, ఆయన కృపలో నేనును నిలిచి ఉండాలని, నేనును నా ఇంటి వారును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఏమని? యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమైపోతుంది. ఈ పండగలో ఆనందం ఏమవుతుందంట? ఎక్కువ అవుతుంది, తగ్గిపోదు. ఎప్పుడు క్రీస్తు మహిమ తగ్గిపోవటం అనేది ఎన్నటికీ జరగదు. ఎందుకని? ఆయన సత్యవర్తనుడు, సత్పురుషుడు, యథార్థ ప్రవర్తనలను సరిచేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, ఆ రాజును, ఆ గనుడైన దేవుడను, యోదయ గోత్రము నుండి జన్మించిన యేసేపుతో దేవుడు అదే కదా అంటాడు. దేవుని దూత ఏమని అంటది? దావీదు కుమారుడా. యేసేపుతో అలాగా అందా దూత? దావీదు కుమారుడా యేసేపు, ఆమెను చేర్చుకుంటకి భయపడకు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. క్రీస్తులో నిజంగా ఆనందించేది ఎవరంట? చెప్పండి, చదివాంగా వాక్యం. చెప్పండి. మీరు కోటీశ్వర్లా?
మరి బేదలైన వాళ్ళు ఎందుకు చెప్పటం లేదు? కోటీశ్వర్లకి ఎంత ఉన్నా అంట బేదరుపులు అరుతారంట. కోట్ల మీద బిజినెస్లు చేస్తారో ప్రతి సంవత్సరము ఆ కింద వచ్చేసే వర్కర్లకు జీతం పెంచడానికి బేదరుపులు అరుతని పెంచుతారంట. బైబిల్లో రాయబడిన మాట. అమ్మేవాడంట మంచిదని అమ్ముతాడంట, కొనేవాడంట జబ్బుదని కొంటాడంట. చాటుకెళ్ళి బాగానే వచ్చింది, బాగానే కుదిరింది. ప్రియదేవుని సంగమా, వాక్యం తెలియచేస్తున్న మనుష్యులలో పేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఈరోజు నీ దగ్గర ఆనందం ఉందా? ఈరోజు నీ దగ్గర సంతోషం ఉందా? ఆ సంతోషానికి కారణం యేసయ్య. ఆ సంతోషానికి కారణం ఈ క్రిస్మస్ ఆరాధన. ఆ సంతోషానికి కారణం ఆ రోజు ప్రజలందరికీ తెలియచేయబడిన వర్తమానం ఈరోజు మరలా మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే దేవుడు తెలియచేసినటువంటి ఆ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. దేన్ని విడిపించడానికి పుట్టాడంట? తన ప్రజల పాపాన్ని. మనుషులను చంపుకుంటూ వెళ్ళిపోయేవాడు దేవుడు అవ్వడు. మనుషుల్లో ఉన్న పాపాన్ని చంపగలిగిన వాడే దేవుడు అవుతాడు. అలా అవ్వాలి అంటే దేవుడే మనుష్యుడిగా రావాలి. ఇది ప్రవచన లేఖనాల యొక్క నిర్వచనం. దేవుడు ఎందుకు ఇంతగా కృపను చూపిస్తూ ప్రతి సంవత్సరము ఈ వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, ప్రియ దేవుని సంగమా, ఆయన కృప అమూల్యమైనది, ఆయన వాక్యము యథార్థమైనది. ఆయన చేసిన ప్రతి మాటలో ప్రతి ఆలోచనలో దేవుడు మనుషుల మేలు కోరే ప్రతి వాక్యాన్ని నెరవేర్చారు. నా ప్రియదేవుని సంగమా, ఏలుకగా పుట్టినవాడు తన పిల్లలందరినీ ఆ ఏలుకలో భాగస్వాములు చేయాలని, ఆయన హక్కుదారులుగా మనమందరము ఉండాలని ఆయన కోరుకున్న సమయము, ఆయన కోరుకున్న తరుణము, ఆయన విచ్చేసిన ఈ కృప నీ జీవితంలో నెరవేర్చుకోకపోతే, ఈ క్రీస్తుని ఇంకా చేర్చుకోకపోతే, ఈ క్రీస్తు మహిమలో ఇంకా నువ్వు నడవకపోతే, ఈ వాక్యము నీకు తెలియకపోతే ఇంకా పరిచయం చేయవలసి వస్తుంది. క్రీస్తు నేడు పుట్టును. లేఖనాన్ని నెరవేర్చడానికి ఎప్పుడో పుట్టేశాడు, కానీ నువ్వు క్రీస్తులో పుట్టావా? నీకు కలిగిన విశ్వాసం కాపాడుకుంటున్నావా? నీకు కలిగిన భక్తిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటున్నావా? ఇన్ని వాక్యాలు, ఇన్ని పండగలు, ఇన్ని ఆదివారాలు, ఇన్ని ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? ఎప్పటికప్పుడు నువ్వు హిస్సోపుతో కడగబడాలని, దేవునికి ప్రతిగా నువ్వు ఉండాలని, ఆయన మేలులతో నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క చిత్తమును ఉద్దేశమును ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు. ఆఖరిగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించేస్తాను ప్రియులారా. ఎందుకంటే దేవుడు తెలియజేసినటువంటి ఆ మాటలను నా ప్రియమైనటువంటి సహోదరులారా, లూకాసు వార్త మొదటి అధ్యాయము 30వ వచనం నుంచి చదువుదాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము. మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడంట. పుట్టడం మరీకే పుడతాడు, కానీ ఎవరు కుమారుడు అనబడతాడంట? సర్వోన్నతుని కుమారుడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానంటే, ఒకరోజు యేసుక్రీస్తు వారు పెద్దవారై ఒక స్థలములో ప్రసంగిస్తూ ఉండగా కొందరు అంటారు, ఇదిగో నీ సోదరులను నీ తల్లియును వచ్చి ఉన్నది.
అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? నా సోదరులను మీరే. మరియ గారు ఎన్నోసార్లు అడిగినప్పుడు యేసుప్రభు గారు ఒక మాట అంటారు, నా సమయం ఇంకనూ రాలేదు. కానాను విందులో కంగారు పడినప్పుడు యేసుప్రభు గారు అన్న మాట ఏంటి? నా సమయం ఇంకనూ రాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం, సర్వోన్నతుడైన కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఇకిచ్చును. సింహాసనం అది ఎవరు కూర్చుంటారో? రాజైన వాడే, ఏలేవాడే. ఆ ఏలికను చేయడానికే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. ప్రియదేవుని సంగమా, ఎందుకంటే దేవుడు తెలియచేస్తున్న మాట, ఈ క్రిస్మస్ శుభాలలో, ఈ క్రిస్మస్ జరుపుకొనుచున్న ఈ దినాలలో ఆ మేలులు, ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆనందమైనటువంటి, అత్యానందమైనటువంటి ఈ కృపను మనకు మనమే కాక ఇతరులకు ప్రకటించుట అగత్యము, అవశ్యము. ప్రియదేవుని సంగమా, దేవుడిస్తున్న ఈ అవకాశాన్ని, ఈ తరుణాన్ని మీరందరూ, నేను చక్కగా సంతోషిస్తా ఉన్నాను. ప్రతి ఇంటికాడ సెమీ క్రిస్మస్ జరుపుతున్నారు. పెద్ద పెద్దోళ్ళు జరుపుకుంటలేదు. ఎవరు జరుపుకుంటున్నారు? బేదలైన మనమే జరుపుకుంటున్నాం. తప్పలు కూడా దేవుని గణపరచండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ హ్యాపీ క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఆనందములో మనమందరమును దేవుని ఘనపరుస్తూ ఈరోజైనా కనులారా దేవుని ఎదుట ఆయన కృపను పొందుకునేవారముగా, ఆయన మహిమలో నడిచేవారముగా, ఆయనను కీర్తించేవారముగా మనమందరము ఆ క్రీస్తు జన్మదిన సంతోషములో పాలు పంపులు కలిగి ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. అందరము లేచి నిలబడదాం.